వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఫిదా. ఈ సూపర్ కాంబినేషన్ కు తోడు దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడం, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ముందు నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అండ్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక 2 గంటల 14 నిమిషాల నివిడి గల ఈ చిత్రం ఈ ఫ్రైడే గ్రాండ్ గా రిలీజ్ అయింది. యుఎస్ఏలో మనకంటే ముందే ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా వేశారు. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలపైన మీరు ఒక లుక్ వేయండి. ఫిదా మూవీ స్టోరీ మామూలుగానే ఉన్న సినిమాలో క్యారీ అయిన ఎమోషన్స్ బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎన్ఆర్ఐ యువకుడిగా కనిపిస్తున్నాడు. ఇక సోదరుడి వివాహం కోసం ఇండియాకు వచ్చిన అతడు తెలంగాణ అమ్మాయి భానుమతి, అదేనండి మన హీరోయిన్ సాయి పల్లవిపై మనసు పారేసుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది అనే ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకులు. ఎన్ఆర్ఐ యువకుడి పాత్రలో సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయి పల్లవి బాగా నటించే అవకాశం లభించిందని, ఆమె తన పాత్రలో నటించడం కాకుండా జీవించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో అడిషనల్ ఏంటంటే ఈ అమ్మాయి తెలుగు రాకపోయినా తెలంగాణ భాష యాస నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. ఇక ఫిదా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బ్రిలియంట్ గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. శక్తికాంత్ మ్యూజిక్, విజయ్ సి కుమార్ పిక్చరైజేషన్, బ్యూటిఫుల్ లొకేషన్స్, డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అనుకుంటున్నారు. కథ రొటీన్ గా ఉన్న వరుణ్ తేజ్ సాయి పల్లవి మధ్య ఉండే సీన్లు ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకుందని ఒక అభిమాని తెలిపారు. ఇక డెఫినెట్ గా శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్ కి ఒక స్పెషల్ పాత్రని ఇస్తుంటారు మన డైరెక్టర్. అయితే డైరెక్టర్ ఆడియో ఫంక్షన్ లో ఒక మాట అన్నారు, చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ చేస్తున్నాను కదా, మరి ఎలా ఉంటుందో అని నాకు కూడా లోపల టెన్షన్ గా ఉంది. ఫస్ట్ మూవీ రిలీజ్ అయినంతగా శేఖర్ కమ్ముల గారు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏదేమైనా ఈ వీకెండ్ గడిస్తే కానీ ఫిదా మూవీ పైన అసలు రిజల్ట్ బయటపడదు. గో అండ్ వాచ్ ఫిదా ఇన్ థియేటర్స్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.